సందేశం టైమ్స్ స్పెషల్ న్యూస్. కందికొండ లక్ష్మీనరసింహస్వామి జాతర కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవం. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం. ఉమ్మడి 3 జిల్లాల భక్తుల సందడి. మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం. సందేశం టైమ్స్ ప్రతినిధి. మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, కందికొండ గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో దేవాలయాన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరవడం, కార్తీక పౌర్ణమి రోజున జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా పౌర్ణమి సందర్భంగా భక్తుల కొంగుబంగారమైన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ సన్నద్ధమైంది. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే దర్శనం. సాధారణంగా ఆలయం మూసి ఉన్నప్పటికీ, కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తజనం కందికొండకు చేరుకుంటారు. కందగిరి పర్వతంపై వైభవం. కందికొండ శివారులోని కందగిరి పర్వత శిఖరంపై స్వామివారు ప్రకృతి పుట్ట రూపంలో వెలసి భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి. జాతర రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం ఆలయ శిఖరంపై అఖండ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీప దర్శనం సుమారు 40 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుందని, పర్వతం ఎక్కలేని వృద్ధులు, భక్తులు అల్లంత దూరం నుంచే ఈ దీపాన్ని చూసి తరిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడిగా భక్తులు విశ్వసించే లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, గుట్టపై ఉన్న కోనేటిలో స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. ఈ ఒక్కరోజు జరిగే జాతర పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది.